హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఆర్సీ కార్స్ ఫైట్ ఛాలెంజ్. దానికోసం మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ ఒక టేబుల్ అయితే రెడీ చేసినాము. మేము టోటల్ గా 8 మంది ఉన్నాం కదా, నలుగురు రాగా 2 టీమ్స్ అయితే డివైడ్ అవుతాం అనమాట. డివైడ్ అయిన తర్వాత ఒక టీం లెక్కించిన ఒకడు, ఇంకో టీం లెక్కించిన ఒకడు వచ్చేసి ఈ ఆర్సీ కార్స్ తోని ఫైట్ అయితే చేస్తాము. ఒక సైడ్ ఇంకో కార్, ఒక సైడ్ ఇంకో కార్ అయితే ఉంటుంది. ఏ కార్ అయితే ఫస్ట్ కింద పడుతుందో ఆ టీం కు పాయింట్ రాదు. ఏ కార్ అయితే దీని మీద సర్వైవ్ అవుతుందో ఆ టీంకి వచ్చేసి ఒక పాయింట్ అయితే వస్తుంది. ఇదే విధంగా 4 రౌండ్లు అయితే జరుగుతాయి. 4 రౌండ్స్ లో ఏ టీంకి ఎక్కువ పాయింట్స్ అయితే వస్తుందో ఆ టీం వచ్చేసి విన్నర్ అండ్ ఓడిపోయిన టీం వచ్చేసి 10 ఫ్రంట్ రోల్ అయితే వేయాలి. సో వీడియో క్రేజీ ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ మ్యాచ్ లో 2 టీమ్స్ కావాలి కాబట్టి కూరగాడు అంతేకాకుండా విజయాలు వచ్చేసి క్యాప్టెన్స్ కోరుకుంటారు. ఏ రాక్ పేపర్ ఆర్డర్ ఎవరికి వెళ్తాడు కోరుకోరు. ఫస్ట్ రాక్ పేపర్ సీజర్ నాకన్నా కిట్టు ఎవడు మంచిగా కిట్టు లేడుగా, కిట్టుగా లేడు. బరబరమైతే మనమే 8 మంది వాడు మంచిగా ఆయన అంతా మన వేసుకుంటున్నాడు. అంటే బాబాయ్ కదా చిల్లరాలే కావాలి. బాబాయ్ దారా బాబాయ్ గా నిమ్మలు కోరుకుంటా, నేను కోరుకుంటా. దారా మనం అక్కడ దారా. మేము 4 వచ్చేసి ఒక టీము, నేను రగ్గాడు బాబాయ్ గాడు అంతేకాకుండా వాడు పనిగాడు. వీళ్ళు 4 ఒక టీము, శేఖర్ గాడు, చిన్నుగాడు, జింగడు అండ్ విజయాడు. సరే మీ నుంచి ఫస్ట్ వాడు వస్తుండు క్యాప్టెన్ కాబట్టి లాస్ట్ ఛాన్స్ ఉంటుంది. బాబాయ్ డబ్బా ఇక్కడిది కారు ఉన్నాడు. మా టీము రెడ్ కలర్ కారు, మేము దీన్ని ఆపరేట్ చేస్తాము. అక్కడ దిక్కోలు దాన్ని ఆపరేట్ చేస్తారు. ఎవరి కార్ అయితే ఫస్ట్ కింద పడుతుందో వాళ్ళు ఓడిపోయినట్టు ఆబ్వియస్లీ. పోర్రే వాళ్ళ టీం నుంచి వెళ్ళి జింగడు వస్తుండు, ఆ కార్ తో పార్టిసిపేట్ అవుతుండు. మా దాంట్లోకి జాంబీ రెడ్ కలర్ కార్ తోనే లైన్ నాకుతారా కింద పడుతున్నా కింద పడితేనే 3 2 ఒకటే సెకండ్ ఒక రౌండ్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్ గా. జింగడు వచ్చేసి డైరెక్ట్ గా కింద పడ్డాడు, మేమైతే గెలిచినాం. మాకు వచ్చేసి గాయస్ ఒక పాయింట్ అయితే వచ్చింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ అయితే జరుగుతుంది జింగానికి రాకేష్ గానికి. కమాన్ 3 2 1 గో. సెకండ్ రౌండ్ మళ్ళీ జింగడు సెకండ్ రౌండ్ వీళ్ళకి ఇద్దరికి, వీళ్ళకి 3 మొత్తం. వాళ్ళకు ఒక పాయింట్, మాకు ఒక పాయింట్. రివర్స్ ముంగట్కాన్ రా. థర్డ్ రౌండ్ అయిపోయింది. ఆడతావు 2 పాయింట్లు, ఒక పాయింట్. సెకండ్ రౌండ్ అయితే గాయస్ స్టార్ట్ అయింది. సెకండ్ దాంట్లో శేఖర్ వర్సెస్ బాబాయ్. నేర్పించే లైట్ టేకప్ అయితే చూడు. 3 2 1 ఫ్లైట్
వాళ్ళకి 2 పాయింట్లు, మాకు 2 పాయింట్లు. 2 versus 2. ఓకే బాబాయ్ ఆవేశపడకు. జర్రత కింద పడకు బాబాయ్ టైం పడుతుంది. 3, 2, 1 ఇట వెనకరా నువ్వేం తిప్పుతున్నావురా? నేను దింపాలా సూప్ అయినావానికి? పెట్టుకో. ఫస్ట్ గెలిచే వాళ్ళకి 3 పాయింట్లు, మాకు 2 పాయింట్లు. మనకి గెలవాలి. 2 రౌండ్లు అయిపోయినాయి. లాస్ట్ రౌండ్ ఓకు ఓకు గుద్దు ఇంకా గుద్దు ఇంకా గుద్దు 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 ఇంకా గుద్దు గుద్దు చెప్పలే రివర్స్. 3 పాయింట్లు మీకు, 3 పాయింట్లు మాకు, బరాబర్. అయిపోయింది రౌండ్. నెక్స్ట్ రౌండ్ 2 రౌండ్లు అయితే గాయస్ టోటల్ కంప్లీట్ అయిపోయినాయి. 2 రౌండ్స్ లో కలిపి వాళ్ళకు 3 పాయింట్లు, మాకు 3 పాయింట్లు. బాబాయ్ గారు గుత్త పిన్నిపోయిన కారదే. ఇప్పటి వరకు స్కోర్స్ ఈక్వల్. ఓకే 3, 2, 1 బ్రదర్స్ బ్రదర్స్ అన్నదమ్ములు. మెల్ల మెల్ల ఒక్కడేసారి ఇట్లా ఇరుకుడు ఇరుకుడు మెల్ల మెల్ల ముంగడ గుద్దు పారుతుంది. ఇటు ఇటు మూడు మూడు ఈక్వల్ అయినా 5 అయినా మీద ఒకటి వచ్చింది. మీ 4-5 ఒకటి స్టేడియం పెట్టుకోవాలి. అట్లే గిడిగిడ సడన్ వచ్చి కూర్చుంది అది కన్నా ఇంతకు దూరం ఉండరా టేబుల్ కి దూరం వస్తా ఒకనో
కూడా తిట్టుకుంటారు కానీ అది ఆడితే తెలుస్తుంది కార్ మన కంట్రోల్ దాని ఇష్టం నట్టు పోతుంది రైట్ సైడ్ లెఫ్ట్ అవుతుంది స్టీరింగ్ కంటర్ లో పెట్టుకుంటే అంటే అటు మలుగుతుంది డెవలపర్ పోతుంది ముంగటికి కారు అప్పటి నుంచి అట్లే ఉంది మరి అది మీ తప్పది మరి కూడా భయం అవుతుందిరా రైతు మళ్ళీ ఆడాలిగా సూపర్ ఓవర్ 3, 2, 1 స్పీడ్ పెట్టు వెనక స్పీడ్ పెట్టు ఓవరాల్ మొత్తం డ్రా ఇప్పుడు మళ్ళా 3 సెట్లు నీకు నాకు కావాలి మీరంటే ఎవరో రారి నా మాటకి నేను వస్తున్నా డైరెక్ట్ విన్ డిక్లేర్ 3, 2, 1 అన్నీ వస్తున్నావు 3, 2, 1 స్టార్ట్ నీళ్ళు పోసినావా పాపిస్తే పెట్టినప్పుడు ఒకసారి మళ్ళా 3, 2, 1 అందరూ ఆవుర్రీ ఏం చేసినావు ఒక్క పాయింట్ అటో ఇటో డ్రా అయింది సో సక్సెస్ఫుల్ గా గైస్ ఈ ఆర్సీ క్రాష్ ఛాలెంజ్ ఏదైతే ఉందో దీంట్లో విన్నర్స్ వచ్చేసి సో వీళ్ళు ఓడిపోయారు కాబట్టి 10 ఫ్రంట్ రోల్ అందరికి పనిష్మెంట్ అవుతుంది కామని ఒక్కటి 2 జోరు మేమయ్యా 3 2 పాయింట్లు తెచ్చిన వాడు ఏం లాభం 5 6 7 మొత్తం ఆడేస్తాడు ఈ మొత్తమే 40 9 10 పక్కేలు తిట్టాడ తీయచ్చు టీం మెంబర్ల మందం ముగ్గురే కమాన్ ఎక్సర్సైజ్ అవుతుందన్న వాళ్ళకి మీరు ఒకళ్ళు కొట్టరు నేను చిన్న ఒకటి చిన్న 2 చిన్న 3 చిన్న 3 చిన్న 4 చిన్న 5 6 నేను లెక్క పెడుతున్నా నీ 5 6 పోటీ అని 6 ఏటో వాడతావు నేనన్నీ ఇక్కడ ఉంటాయి 7 ఏం లేదు ఆగం ఆగున్నది ఇట్లాంటి ఇటు పోతుంది ఇంకోటి 8 9 నేనేరా 10 ఓకే సో మొత్తానికి గాయ్స్ ఇది ఈరోజు ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.